ఈ సమయంలో శిలువ మీద పలికిన 4వ మాట మనం ధ్యానిస్తూ ఉండి దాని యొక్క రిఫరెన్స్ మార్క్ 15:34. మార్క్ సువార్త 15:34 చదువుతాను. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిటు అని అర్థం. ఈ శిలువ మీద పలికిన 7 మాటల్లో మోస్ట్ ఇంపార్టెంట్ మాట 4వది. ఎందుకు 4వది అంటేనండి, మొదట ప్రజల గురించి, తర్వాత దొంగ గురించి, తర్వాత తల్లి గురించి, ఆ మిగిలిన 5-6 వచనాలు దాహం అడగడం, తర్వాత సమాప్తమైనది, ఆత్మను అప్పగిన సమాప్తమైనదని. ఈ 4వ మాట ఎందుకు ప్రాముఖ్యమైనదంటే, నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, త్రిత్వం గురించి తెలుసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే దాని గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఈ 4వ మాట దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే, అక్కడ 2 పర్సనాలిటీస్ కనిపిస్తాయి. ఏంటంటే తండ్రి, కుమారుడు అనేది కనిపిస్తుంది. నన్ను ఎందుకు చేయి విడిచేసే ప్రభు అని అడుగుతున్నారు. దానికి వెళ్ళేటప్పుడు త్రిత్వం గురించి మనం తెలుసుకోవాలి. అక్కడ ఏం జరిగింది అనేది తర్వాత మీకు తెలియజేస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 8, 9, 10 వర్షాల్లో ఈ త్రిత్వం గురించిన వివరణ అక్కడ చెప్తారు. చదువుదని. ఫిలిప్పు ప్రభువా యేసు ప్రభువా మాకు ఏమొద్దు, తండ్రిని మాకు కనపరచు, అది చాలు అంటారు. మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేను ఇంతకాలం మీ దగ్గర ఉన్నాను కదా, నేను తెలుసు కదా మీకు. నన్ను ఎవరు చూస్తున్నారో తండ్రిని చూస్తున్నారు. మళ్ళీ తండ్రిని ఎలా కనపడటం అడుగుతాం. ఇక్కడ ఏంటంటే ముగ్గురు ఏకమైనది. త్రిత్వం అంటే ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధ. తండ్రి అయిన దేవుడు కుమారుడిగా వచ్చాడు. కుమారుడు అయిన దేవుడు మన మధ్యని పరిశుద్ధాత్మ దేవుడిగా జీవిస్తున్నాడు. ఆ వేళ వరకు, ఆ 4వ మాట పలికినంత వరకు తండ్రి, కుమారుడు ఒక దేహంలోనే ఉన్నారు. ఆ దేహంలోనే తండ్రి ఆత్మ ఉన్నది. ఇక్కడ లాస్ట్ నైట్ మనం ధ్యానించాం. పస్కా బలి పశువు అంటే ఒక కుటుంబానికి 2 కుటుంబాలకు కలిసి ఒక్కొక్క మేకను, గొర్రెను బలి ఇచ్చారు. కానీ ఈ పస్కా బలి పశువు కథ ఏంటంటే, ఈ సర్వమానవాళి కొరకు యేసులో ఒకరే పస్కా బలి పశువుగా శిలువ మీద మరణం పొందారు. ఆ యొక్క బలిని ప్రభు అంగీకరించాలి. అప్పుడే అది సంపూర్తి అవుతుంది అనమాట. ఈ శిలువ మీద 4వ మాటలో జరిగింది ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఆ కుమారుడి యొక్క బలిని అంగీకరించాలి. అంటే ఆయనలో ఉంటే జరగదు. అది హీ మస్ట్ కమ్అవుట్ ఫ్రమ్ హిమ్. ఆ యొక్క దేహం నుంచి తండ్రి పైకి రావాలి. ఆ పైకి వచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభు గారు ఏంటంటే సంపూర్ణమైన మానవుడు అనమాట. మనం ఎలాగైతే శ్రమ పడ్డామో, మనం ఎలాగైతే చెమట పడుతుందో, మనకి ఎలా కష్టంలో అటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. దట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ థింగ్ అనమాట. నీ పాపాలు నా పాపాలకి ఆయన భారం మోస్తున్నారు. అక్కడ పాప భారం అనేది చాలా భయంకరమైనదండి. మన ఎంత ధన్యులు అంటేనండి, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని మన హృదయం అని విశ్వసిస్తే నీవు నీ ఇంటి వారు రక్షింపబడిపోతారు. నీ పాపాలన్నీ క్షమించబడతాయి. తప్పులు క్షమించబడవు అంటే మీరు చక్కగా ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా పక్కింటి చంపేసేదని చెప్పండి. దేవుడు నన్ను క్షమించాడు, మీరు క్షమించాడు అని చెప్పండి. తీసుకెళ్ళి మీరు జైలు వేసేస్తారు, ఊరు కూడా వేసేస్తారు. క్షమాపణ లేదు, చట్టం అనేది క్షమించదు. కానీ ఎటువంటి పాపులైనా క్షమించే గొప్ప దేవుడే యేసు దేవుడు అండి. ఆ యొక్క క్రియ అక్కడ జరిగిందండి. అప్పుడు చదవమా. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నేను నమ్మట్లేదా? నేను మీతో చెప్తున్న మాటలు నా అంత నేనే చెప్పట్లేదు. తండ్రి నా యందు నివసించు క్రియలు చేస్తున్నాడు. ఇక్కడ ఆలోచించేయండి. ఇప్పుడు మీ ఎదురుగా నిలబడతారు, మీ పాస్టర్ గారు నిలబడ్డారు, విక్టర్ ప్రభాకర్.
వెంకట ప్రభాకర్ గారు మీతో మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారండి? దేవుడు మాట్లాడుతున్నాడు, నాతో మీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆవాడు అక్కడే చెప్తున్నాడండి, నేను కాదు తండ్రే నా ద్వారా ఈ కార్యాలు జరిగిస్తున్నాడు. శిలువపై ఉన్న పరిస్థితి ఏమిటనేది ఆలోచించేద్దాం ఒకసారి. చదువుతాను అది. దేవుడు యేసుక్రీస్తును బలిగా అంగీకరిస్తున్న పరిస్థితులు అవి. వాళ్ళు ఏంటంటే యేసు ప్రభు గారు సంపూర్ణ మానవుడిగా శిలువ మీద ఉన్నారు. తండ్రి అనే దేవుడు ఆ బలిని అంగీకరించడం. అది ఎలాగే అంగీకరిస్తారో వివరణ కూడా చూస్తాను తర్వాత. రెండో భాగం చదువుతాను. త్రిత్వము తండ్రి యేసు నుండి విడిపోయి ఆయన బలిగా అంగీకరించడం చూస్తాం. అదేనమాట అక్కడ జరిగింది. దట్ ఈస్ ద రీజన్. ఆ కారణం వల్ల ఆ సంపూర్ణ మానవుడిగా ఉన్న యేసు దాన్ని తట్టుకోలేక అంటున్నారు, ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని. బలి అనేది ఎలాగ అంగీకరించబడుతుంది అనేది మన పాత నిబంధనలోకి వెళ్తే దాని వివరణ తెలుస్తుందండి. ఆది కాండము 15వ అధ్యాయం 8 నుంచి ఒక్కొక్క వర్షం 8, 9, 10 వచనాలు చెప్తూ చదువుతండి. నెంబర్ 8 చదువుతాలి. అబ్రహాం దేవుడిని అడుగుతున్నాడు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, ఈ యొక్క ఇవన్నీ నీకు ఇస్తాను రాజ్యాలని. ఎలా జరుగుతాయని అడిగినప్పుడు ఆయన 3 ఏండ్లు పెయ్యను, 3 ఏండ్ల మేకను, పొట్టేలను, తెల్ల గువ్వను, పావుర పిల్లను అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వచ్చి ఏంటి 2 ముక్కలుగా చేసి, ఆ 2 ముక్కలుగా చేసినప్పుడు ఈ ముక్కకి ఎదురుగా ఈ ముక్క ఎదురుగా పెట్టి, పక్షులు అంటే మరి చిన్నవి కాబట్టి అలా ఖండించుకుంటే ఆ పక్షులాగా వదిలేశాడు. ఈ సమయంలో గమనించవలసింది ఏంటంటే, ఇలా ఒక ఆల్టర్ మీద ఆ రాతితో కట్టబడిన రాతిగా ఉన్న దాని మీద బలిస్తారు. సాధారణంగా ఆలోచించండి, ఒక బహిర్గత ప్రదేశంలో ఏదైనా డెడ్ బాడీ అనేది కనిపిస్తే ఆటోమేటిక్గా గెద్దలు వచ్చేస్తాయి, రాబందులైనా వచ్చేస్తాయి. అక్కడ ఏమంటున్నాడు మళ్ళీ చదువుతలి, గెద్దలు ఆ కళేబరం మీద వారినప్పుడు ఏంటి, గెద్దలు వాటిని ముట్టుకోకుండా అది చూడాలి. బలి కూడా ముఖ్యం కాదు అక్కడ. ఆ బలిని అపవిత్రం అవ్వకుండా ఏ పక్షులు కానీ మనుషులు కానీ ఏ జంతువులు దాన్ని ముట్టకుండా కాయవలసిన పరిస్థితి కూడా అక్కడ ఉంటుంది. తర్వాత అంటే చీకటి అవుతుంది, సంధివేళ అవుతుంది. అబ్రహాం గారు అలా కూర్చొని నిద్ర వస్తాడు. నాలాంటి వాడి అబ్రహాం, నేను కూడా కూర్చొని పడుకుంటున్నాను. మీరు గమనించండి. ఏంటి మరి నేను అనుకుంటాను, బాధపంది లేని వాళ్ళందరికీ నిద్రలాగా వస్తుందండి. అబ్రహాముకి బాధే ఉందండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. వెంకట ప్రభాకర్ దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. దేవుడు ఏం చెప్పాడండి, మీ భారం అంతా మీద అయ్యాడు అని చెప్పాడు. మన చేత ప్రభు ఎందుకు నీకు ఆ భారం, అదేదో నేను భరిస్తాను అందువల్ల నిద్ర రావట్లేదు బయట. నేను హ్యాపీగా కూర్చొని పడుకుని పోతాను. అమ్మగారికి అదే అర్థం, అది మా అయ్య అలా పడుకుని పోతాం మా సమస్యలు. సో అబ్రహాం గారి పరిస్థితి నా పరిస్థితి ఒకటి. అబ్రహాం గారికి ఏమొచ్చిందమ్మా, గాఢ నిద్ర. ఇంకొకరికి వచ్చింది. ఆది కాండంలో ఒకరికి, ఎవరికండి, ఆదాము గారికి వచ్చింది. ఆదాము గారికి గాఢ నిద్ర కలిగించేసి దేవుడు ఏం చేశాడండి, ఆపరేషన్ చేశాడు. ఫస్ట్ ఆపరేషన్ ఎవరు చేశాడండి, దేవుడే చేశాడు. ఫస్ట్ ఎనస్థీషియా అంటే, ఎనస్థీషియా అంటే మత్తు ఇస్తారు కదండి. ఎనస్థీషియా ఇచ్చిన ఆయనే, దేవుడే ఫస్ట్ ఎనస్థీషియా, ఫస్ట్ ఆపరేషన్ కూడా దేవుడే చేశాడండి. అప్పుడు కూడా ఏం చేశాడండి, దేవుడు ఆయనకి గాఢ నిద్రనిచ్చాడు. నాకు దేవుడు గాఢ నిద్రనిస్తాడండి. ఆ గాఢ నిద్రలు అన్నీ మర్చిపోతాడు, సమస్యలు ఏముండవు. ఆ గాఢ నిద్ర అనేది ఏంటంటే, దేవుడితో నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. గాఢ నిద్రని కలిగి చేశాడు. ఆ భయంకరమైన కటిక చీకటి అక్కడ వచ్చేసింది. రొద్దుగుంకి బాగా చీకటి అయిపోయింది. ఆ పడినప్పుడు జాగ్రత్తగా ఆలోచించాడు. ఈ ఖండాలు ఇలా పెట్టాడు కదండి, అది ఆ ఖండాలు. అప్పుడు ఆ బలి ఎలాగ అంగీకరించబట్టి ఇక్కడ చెప్తున్నాడు, చదవమా. రాజు చిన్న పొయ్యి, అగ్ని జ్వాల
ఆ ఖండముల మధ్య వెళ్తుంది. అంటే దేవుడు ఆ బలిని అంగీకరించాడు అనడానికి అది నిదర్శనం అనమాట. ఏంటో అసలు ఆలోచించండి, అలాగే కోసేసారి చచ్చిపోయి మళ్ళీ వెళ్ళిపోతే అట్లకి ఏ బాధరబంది లేదు. ఇక్కడ యేసుప్రభు గారు సజీవంగా ఉన్నారు. ఆ బలిని దేవుడు అంగీకరిస్తున్నాడు. అది ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించండి. చాలా భయంకరమైనదండి. ఏమండి, ఇది మొక్కలు చేసేసి వేరే పెట్టేసి అది వెళ్ళేది కాదు. మీ జీవితాల్లో ఇలాంటి అనుభవాలు ఉంటాయి. నేను అనుభవించాను ఇలాంటివి. కొన్ని అనుభవాలు మనకు వస్తాయి. క్షోభ వస్తుంటుంది, బాధ కలుగుతుంది. ఆ బాధని మనం వర్ణించలేము. మనలో మనమే కుమిలిపోతుంటాం, మనలో మనమే బాధపడిపోతుంటాం. అదొకరికి వర్ణించలేనిది. అటువంటి బాధ యేసు ప్రభు గారు ఆ శిలువ మీద పొంది మనందరికీ రక్షణ అనుగ్రహించారు. మళ్ళీ మూలవాక్యం ఒకసారి చదివిందని, 3 గంటలకు యేసు ఎలోయి 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 లామా సబక్తానని బిగ్గరగా కేక వేసి, ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిదు అని అర్థము.